యాజ్ ఇట్ ఈస్ ద మోస్ట్ క్రైయింగ్ పార్ట్. ఇప్పుడు మర్చిపోకుండా చేసుకున్నాను ఫస్ట్ అది చెప్ప. Watch this video till end. Hello, hi, welcome back to Anshi UK Diary. Today is a very special day. Thumbnail lo chusante ardham ayundidi. Yes, my darling mama birthday. Today I'm going to prepare fish curry. So మా అమ్మ స్టైల్ ఫిష్ కర్రీ. Of course ఇది చాలా మంది ఇలానే చేస్తుండొచ్చు, కానీ I just want to show like ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళకైతే చాలా ఈజీగా ఉంటుంది. బేసిక్గా యూకేలో నార్మల్ ఫిషెస్ అన్ని ఏరియాస్లో దొరకవు. ఫ్రోజన్ ఫిషెస్ ఉంటాయి కానీ నార్మల్ ఫిషెస్ దొరకవు. అనుకున్న ఏరియాలో రీసెంట్గా వాళ్ళు ఫిష్ మార్కెట్ పెట్టారు. సో మై హస్బెండ్ నోస్ యాక్చువల్లీ హౌ టు కుక్ ఫిష్. యాక్చువల్లీ హీ నోస్ ఎవ్రీథింగ్ ఎక్సెప్ట్ బ్రింజాల్. వంకాయకి ఆయనకి ఏదో జన్మజన్మల శత్రుత్వం ఉందనుకుంటా. మీకు ఎప్పుడు చేసినా అది ఒకసారి మాడిపోతుంది, ఒకసారి సరిగ్గా కుక్ అవ్వదు. సో నాకు అసలు ఫిష్ కర్రీ రాదు. సో ఆఫ్టర్ మ్యారేజ్ చికెన్ నేను కుక్ చేశాను, ఫస్ట్ ప్రాన్స్ నేనే కుక్ చేశాను. సో వై నాట్ దిస్ ఫిష్ అని చెప్పి మా మమ్మీ కాల్ చేసి ప్రాసెస్ అడిగాను. అసలు ఎలా ఇంత క్రేజీ చెప్పిందంటే, ఏముంది ఆనియన్స్ మగ్గిన తర్వాత చాకు ముక్కలు పెట్టేస్తే చింతపండు నీళ్ళు పోస్తే అండ్ దించేటప్పుడు మర్చిపోకుండా కొరియాండర్ వేయాలని. సో ఎంత సింపుల్గా చెప్పేసిందంటే ఏదో నాకు బాగా తెలుసు, జస్ట్ మళ్ళీ ఒకసారి రిమైండర్ కోసం చెప్పినట్టు చెప్పింది. సో డీటెయిల్గా కావాలి అని చెప్పి సో I did as it is. You guys won't believe I did as it is. ఎందుకు ఈ వర్డ్ ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే, వాచ్ దిస్ వీడియో టిల్ ఎండ్ సో యూ గైస్ విల్ నో. సో మా అమ్మ స్టైల్లో ఫిష్ కర్రీ చేద్దామా? ఇది యాక్చువల్లీ కట్లా ఫిష్. ఇక్కడ ఫిష్ పీసెస్ కట్ చేసేసి వాష్ చేసి పసుపు ఉప్పు కారం పెట్టి మ్యారినేట్ చేసి కొంచెంసేపు పక్కన పెట్టేశాను. సో యా, ఇప్పుడు ఆనియన్స్ కట్ చేద్దాం. హియర్ కమ్స్ ద మోస్ట్ క్రైయింగ్ పార్ట్. అన్ని కర్రీస్లో అండ్ నౌ ద ప్రాసెస్ బిగిన్స్. ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసి హోల్ స్పైసెస్ అన్ని వేసేసుకొని ఐఎమ్ యాడింగ్ హియర్ 3 to 4 మిర్చీస్. సో 1 బిగ్ ఆనియన్ కట్ చేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ చేసుకొని అంతా మంచి ఫ్రై చేసుకొని పచ్చివాసన పోయిన 2 టమాటోస్ని ప్యూరీ చేసేసుకొని దాంట్లో కొంచెం పసుపు ఉప్పు వేసి మంచిగా కలిపేసేసి లిడ్ పెట్టేసేసి కొంతసేపు మగ్గనిచ్చిన తర్వాత ఇక్కడ 2 tablespoons ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. అదంతా మంచిగా కలిపేసేసి నౌ ఇప్పుడు కొంచెం సేపు లిడ్ పెట్టి ఒక 2 minutes వదిలేసేసిన తర్వాత నౌ యాడ్ దిస్ ఫిష్ పీసెస్. సో మా మమ్మీ నాకు గుర్తుండే దానికోసం చెప్పింది. సో యాజ్ ఇట్ ఈస్ అన్నాను కదా ఇందాక, సో అదే యాజ్ ఇట్ ఈస్ అనమాట. అని చెప్పింది లైక్ ఫిష్ పీసెస్ వేసిన తర్వాత ఒక 15 seconds ఇటువైపు ఉంచి తర్వాత మళ్ళీ 15 seconds అటువైపు 2 sides ఫ్లిప్ చేసి 15 seconds ఉంచమని చెప్పింది. సో ఐ డిడ్ యాజ్ ఇట్ ఈస్. ఆ 15 secondsని నేను అట్లా టైమర్ పెట్టుకొని మరీ ఫాలో అయ్యాను అనమాట. ప్రతి నిమిషానికి ఇలా నీళ్లు చల్లుతూ ఉండండి, ఓకే? నిన్ను ఎవడు చేసుకుంటాడో కానీ. చింతపండు నీళ్ళు పోసుకున్న తర్వాత మంచిగా కలిపేసేసుకొని ఈ స్టేజ్లో సాల్ట్ చెక్ చేసుకోవచ్చు. బట్ అంత పచ్చి పచ్చిగా ఉందని అనిపిస్తే ఒక 5 minutes హై ఫ్లేమ్లో పెట్టి మరగనిచ్చిన తర్వాత ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకోవచ్చు. నాకు తెలుసు ఖచ్చితంగా సాల్ట్ సరిపోదు ఇందులో, అంత నమ్మకం నా మీద నాకు. ఎస్, సాల్ట్ సరిపోలేదు. సాల్ట్ చెక్ చేసుకొని మొత్తం మంచిగా కలిపేసేసి లిడ్ పెట్టి ఒక 10 minutes హై ఫ్లేమ్లో ఉంచండి. 10 minutes తర్వాత లిడ్ తీసి మంచిగా కలిపేసేసి గరం మసాలా వేసుకొని కొంచెం కొరియాండర్ వేసుకొని మళ్ళీ 5 minutes హై ఫ్లేమ్లో పెట్టి మగ్గనివ్వండి. ఓవరాల్గా ఒక 20 minutes హై ఫ్లేమ్లో పెట్టి మగ్గనిస్తే యువర్ ఫిష్ కర్రీ విల్ బీ రెడీ. సో అంతే, ఇదే మా మమ్మీ స్టైల్ ఫిష్ కర్రీ అనమాట. అఫ్ కోర్స్ తను చాలా వేస్లో చేస్తుంది, బట్ ఐ లవ్ దిస్ రెసిపీ అండ్ చాలా ఈజీ కదా. సో ఎవరైనా ఫస్ట్ టైం చేసేవాళ్ళు ఈజీగా చేసేయచ్చు. చిన్నప్పటి నుంచి అమ్మ బర్త్డే వచ్చిన ప్రతిసారి మేము ఏం చేసేవాళ్ళం కాదు, విషెస్ చెప్పేవాళ్ళం, థ్యాంక్ యూ అని చెప్పి నవ్వేసి వెళ్ళిపోయేది. సో అమ్మ వెనకాలే మళ్ళీ వెళ్ళి ఏంటి మా ఈరోజు స్పెషల్ అని అడిగేవాళ్ళం. స్పైసీ ఎక్కువైపోయింది. బర్త్డేకి నిన్ను చేయాలా, నా బర్త్డేకి నిన్ను చేసుకోవాలా అని అనేది. అఫ్కోర్స్ సాడ్, బట్ నిజానికి అదే నిజం. బట్ నేను ఏ అకేషన్కి చేసుకున్నానో ఫస్ట్ అది చెప్పండి. హ్యాపీ బర్త్డే మా. నాకు బిఫోర్ మ్యారేజ్ ఐ డోంట్ నో హౌ టు కుక్. ఆఫ్టర్ మ్యారేజ్ ఇప్పుడు కుక్ చేయడం వచ్చినా అమ్మ దగ్గర నేను లేను. what to do. Eat it. ఎలా ఉంది చేప? బాగుంది, సూపర్, థ్యాంక్ యూ. ఫిష్ పొక్కపోయింది. హాయ్ you want fish curry? No, mine. No, నువ్వే చెప్పద్దా? Please surprise. ఫిష్ నా పుట్లో చప్ అని వెళ్ళిపోయింది. ఫిష్ తినేస్తే ఫిష్ టికల్ అన్నీ వెళ్ళిపోయింది. మమ్మీ తినేసి కొట్టేసింది. ఎక్కడికి? నా పొట్లో. నీ పొట్లో స్విమ్మింగ్ చేస్తుందా? అయ్యా, నీ పొట్ల పిల్లలు పెట్టేసిందిగా ఫిష్. ఎలాగప్పుడు ఫిష్ పిల్లలు లోపల జంప్ చేస్తాయి.
చచ్చిపోయింది. నేను అమ్మ తినేసా కదా, చచ్చిపోయింది. అని చచ్చిపోయింది. షాపింగ్ లో కొన్నాను దేన్ని? ఫిష్ ని. ఫిష్, చచ్చిపోయిన ఫిష్ ని నువ్వు తిన్నావా? సో అది బతకదా మళ్ళీ? షిఫ్ తినపోతే బతికి లేచి నన్ను పప్పని తినేసి అని. సో అందుకని చంపేసి తినేసావా నువ్వు? ఇప్పుడు ఆడుంది ఫిష్ నా నోట్లోంచి గుట్టని వెళ్ళిపోయింది. బాయ్, లవ్ యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ మమ్మా.